ఇప్పుడు ఇంట్లో ఏదన్నా శుభకార్యం పెట్టుకున్నాం అనుకోండి, ఊరి పెద్దలను, కుల పెద్దలను, చుట్టాలను, దోస్తులను పిలుచుకుంటాం. కాడుమోళ్లకు ఫోన్ చేసి చెప్పినా ఎవరితోనన్నా మతలబ్ పంపినా మంచిదే గాని ముఖ్యమైన వాళ్ళ కాడికైతే తప్పకుండా పోవాల్సిందే. లేదంటే మాట వస్తుంది మాకు చెప్పలేదని. గట్లనే సర్కార్లు కూడా డెవలప్మెంట్ పనులుంటే పార్టీలు జెండాలు పక్కకు పెట్టి పిలుచుకోవాల్సిన వాళ్ళను పిలుచుకోవాల్సిందే. ఇయాల గదే కార్యం నడిచింది ఢిల్లీలా. ఫ్యూచర్ సిటీలో జరిగే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు రావాలని ప్రధానమంత్రి మోడీ సార్ను కలిసి పిలుపుకారటిచ్చారు మన సర్కార్ పెద్దలు, కాంగ్రెస్ ఎంపీలు. గంత పెద్ద మీటింగ్ దేనికి పెడుతుంది, ఎంత ఫాయిదా అయ్యేది చెప్పిరట. అట్లనే తెలంగాణ మోడల్ కాసరా కావాలి. మీరు గుజరాత్ సీఎం ఉన్నప్పుడు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ సార్ మస్తు సపోర్ట్ చేసిండు. మాకు కూడా అట్లనే వేయాలని కోరిండు రేవంత్ రెడ్డి సారు. మెట్రో రైల్ కొత్త పట్టాలు వరుస్తానికి, త్రిబుల్ కు, శ్రీశైలానికి పెద్ద రాస్తా, హైదరాబాద్ బెంగళూరు బుల్లెట్ రైల్ కు పర్మిషన్ ఇచ్చే పనులు సాగబెట్టమని కోరిండ్రు. సెంటర్ మంత్రులను కలిసి మనకు రావాల్సినవి కావాల్సినవి అడిగిండ్రు. తెలంగాణ 2047 విజన్ డాక్యుమెంట్ కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. $3 ట్రిలియన్ ఎకానమీ ఎట్లా చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఆ డాక్యుమెంట్ రిలీజ్ చేస్తారు. అట్లనే రాహుల్ గాంధీ సార్ను, ప్రియాంక గాంధీ మేడాన్ని 8-9 తారీఖులలో నడిచే దునియా మీటింగ్ కు తప్పకుండా రావాలని కోరిండ్రు అందరికందరూ. ఇక ఈడికొస్తే సోమవారం కెంచే మీటింగులు కాబట్టి రువర్ తోటి నడుస్తున్నాయి పనులు. దునియా దేశంకెళ్లి పెద్ద పెద్ద కంపెనీలు ఓనర్లు, సీఈఓలు, బాసులు, ముఖ్యమైన వాళ్ళు 1000 మంది వస్తారట. మళ్ళా 2047 నాటికి తెలంగాణ హాలత్ మారుస్తానికి పెట్టుబడులకు అగ్రిమెంట్లు జరుగుతాయి. పెద్ద ఎత్తున స్పందన కనబడుతోంది ఎంఓయూలు చేయడానికి. ఎంఓయూలు కాదు మాకు ముఖ్యం, తెలంగాణ విజన్, భవిష్యత్తు తెలంగాణ ఏ విధంగా ఉండాలి. గంత ముఖ్యమైంది కాబట్టి ముఖ్యమంత్రి సారు మంత్రులు ఢిల్లీకి పోయి ప్రధానమంత్రి సార్ను కూడా పిలిచిరు అన్నట్టు. ఇక రేపు మంత్రులు తలా ఒక రాష్ట్రం పోయి అందరు ముఖ్యమంత్రులకు పిలుపుకారటి ఇస్తారట మా ఫ్యూచర్ సిటీలో పెట్టే మీటింగ్ కు రావాలని.